నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించాలి. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే అంజిబాబు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి శాకంబరి అలంకరణ, శ్రీరాంపురం జగన్మాత కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పణ. ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలి. శ్రీ షిరిడి సాయిబాబా రథమందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ నెల 20వ తేదీన భీమవరంలో గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తుందని, పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక్క అడుగు వేసి తల్లిదండ్రులు ఆలోచించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం చినామిరంలోని జడ్పీ హైస్కూల్, పట్టణంలోని ఏఆర్కేర్ మున్సిపల్ హైస్కూల్, శశి మెరిట్ స్కూల్, సిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో గురువారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించాలని, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లను నేర్చుకోవాలని, కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. సమాజ నిర్మాణంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా విద్యా వ్యవస్థను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళుతున్నామని, మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ వంటి కార్యక్రమాలు పిల్లల సమగ్ర అభివృద్ధికి బలమైన వేదికలుగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వచ్చి బిడ్డలు ఎలా చదువుతున్నారు, స్కూల్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ స్కూలు మన మండలంలోనే బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది. ఈ స్కూల్లో 10th క్లాసులో 90% రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే 100% రిజల్ట్ రావాలి. ఇప్పటి నుంచి హెచ్ఎం గారు శ్రద్ధ తీసుకుని ఎవరైనా చదువులు వెనకబడిన వారు ఉంటే వారికి స్పెషల్ క్లాసులు పెట్టి 100% రిజల్ట్ రావాలి. మాకు 100% రిజల్ట్ రావటమే కాకుండా అత్యధిక శాతం 90% మార్కులు రావాలి. దానికోసం మీరు కృషి చేయాలి. మన ప్రభుత్వం విద్యకు పెద్ద పీఠం వేసింది. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చదువుకోవడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూల్లో 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 20 మందికి శాలరీ ఎంత అవుతుంది నెలకి? ఇంత ఖర్చు పెట్టి మీ బిడ్డలను చదివిస్తున్నామంటే మీరు శ్రద్ధగా మీరు చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా స్కూల్కి పంపించాలి. స్కూల్కి వచ్చి చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డ ఏం చదువుకున్నాడు, ఎలా చదివాడు, స్కూల్లో మాస్టర్ ఏం చెప్పాడు వెరిఫై చేయాలి. అలా చేసినట్లయితే మీ బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు. మన స్కూల్లోనే కాదు, అన్ని స్కూల్స్ లో ప్రాబ్లం ఉంది. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఏటాక ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పై చదువులు చదివించడానికి ఇబ్బంది ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారు మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి ఫీజులు కట్టి పై చదువులు చదవడానికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఏ బిడ్డ కూడా చదువు మానడానికి వీల్లేదు. కంపల్సరీగా చదవలసిందే. బిడ్డ చదువుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యం. చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, మొట్టమొదటి ఉపాధ్యాయుల పాత్ర. స్కూల్లో ఉపాధ్యాయులు టీచింగ్ చేసే విధానం కానీ లేదా పేరెంట్ ఆ స్టూడెంట్ యొక్క సైకాలజీని క్యాచ్ చేసి అతన్ని మౌల్డ్ చేసే విధానం కానీ టీచర్స్ మీద ఉంటే, సెకండ్ మేజర్ రోలు తల్లిదండ్రులు ఉంటుంది. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఇంట్లో వాడు ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు వాడి మానసిక స్థితి ఎలాగో ఉంది, వాడికి నిద్ర ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఆ కేర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పిల్లల్ని నిశ్చితంగా పరిశీలిస్తే, డిసిప్లిన్ పెడితే తల్లిదండ్రులు కూడా ఇటు ఉపాధ్యాయులు చెప్పిన దానికి ఉపయోగం ఉంటుంది. స్కూల్ పంపిస్తున్నాం కదా,
అక్కడ వాళ్ళు చూసుకుంటారు. మనకి ఇంకేం అవసరం లేదు, వాడి ఇంటికి వచ్చిన టీవీ చూసుకున్నా, సెల్ ఫోన్ చూసుకున్నా, లేకపోతే ఇంకేం చేసుకున్నా పర్లేదు అనుకుంటే తప్పమ్మది. కంపల్సరీ తల్లిదండ్రుల పాత్ర చాలా మేజర్ రోలు. బయట లేనిపోయి అభిమానాలకి ప్రేమలకి అట్రాక్ట్ అవుతున్నారమ్మా చిన్నపిల్లలు. దయచేసి మీరు మీ పిల్లలతో ప్రేమగా ఉండండి. వాళ్ళు తప్పు చేసిన దాన్ని సున్నితంగా ఖండించండి, అతిగారాభం చేయొద్దు. రోజుకి ఒక 10 నిమిషాల్లో పావు గంట ఈరోజు స్కూల్కి వెళ్ళారు, ఏం జరిగింది, బాగా జరిగిందా, మీకు చదువు రాకరద్దమ్మా, ఎలా జరిగింది, ఏ టీచర్ మంచిగా చెప్పారు, ఏ టీచర్ ఎలా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, అన్ని విషయాలు అడగండి. మీరు ఉపాధ్యాయుల్ని కలిసినప్పుడు మీరు ఎప్పుడు ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలా. ఇది ఎప్పుడు సంవత్సరం ఒకసారి పెట్టినట్టు కాదు, ప్రతి నెల లేకపోతే 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని లేకపోతే వాళ్ళ క్లాస్ దగ్గర కూర్చొని ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయినప్పుడు మా పాప ఎలా ఉంది, మా బాబు ఎలా ఉంది. కష్టపడి చదువుకోవాలి. విద్య మనందరినీ మారుస్తుంది. మనం పేరెంట్స్ ఎలా ఉంటామో పిల్లలు అలా తయారవుతారు. మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో పిల్లలు అలా తయారవుతారు. అది అత్యంత ముఖ్యం. మళ్ళీ పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఏదో పిల్లలు ఇప్పుడు మాకు కూడా, నేను కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఇలాగే జాయిన్ అయినప్పుడు ఒక మీటింగ్ పెడతాం. అప్పుడు ఖచ్చితంగా ఇదే చెప్తాం, మీరు నెలకోసారి రండి, మా టీచర్స్ ని కలవండి, మా వాడు కాలేజీకి వస్తున్నాడా, మార్కులు ఎలాగా ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నాడో అడగండి అని చెప్తాం. కానీ చాలా మంది రారు. చాలా మందికి అసలు ఆల్మోస్ట్ 95% మంది రారు. థర్డ్ ఇయర్ లోనో ఫైనల్ ఇయర్ లోనో పాపం ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాక ఏదో వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఇబ్బందుల్లో పడ్డాక అప్పుడు వస్తాడండి. వచ్చి సార్ మా వాడు ఇలా అయిపోయాడండి, ఇదండి అదండి అంటారు. మేము అక్కడికే మెసేజ్లు పంపుతాం, అవి పంపుతాం, రారు వాళ్ళు. అందుచేత మీది కూడా, అంటే టీచర్స్ ఒక్కళ్ళే కాకుండా మీది కూడా చాలా బాధ్యతగా తీసుకుని వాళ్ళతో మీరు సమయం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పినవి వినండి. అస్తమానం మనమే చెప్పకూడదు. కొన్ని తక్కువ మార్కులు వస్తే తప్పేమీ కాదండి. వాళ్ళని మనం ఎలా చేయాలి మీరు టీచర్స్తో డిస్కస్ చేసి, మ్యాథ్స్ తగ్గింది అనుకోండి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూడాలి. అంతే తప్ప నువ్వు ఏదో పనికి రావాలా. పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారండి. 25 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. భీమవరం మండలంలోనే, అంటే రూరల్లో తీసుకున్నట్టయితే అత్యధిక విద్యార్థులు చదువుతున్న స్కూల్ ఇది. 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, బాగా చదివించండి అని చెప్పారు సార్. నేను అదే విషయం మా స్టాఫ్ కూడా చెప్పాము. అలాగే మా స్టాఫ్ అందరి కృషితో గత SSC ఫలితాల్లో 90% రిజల్ట్ సాధించడం జరిగింది సార్. అలాగే ఒక స్టూడెంట్ కార్తీక్ అనే విద్యార్థి 589 మార్కులు సాధించి భీమవరం మండలంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడండి 589 మార్క్స్ తో. చాలా అద్భుతమైన విజయంగా మేము భావిస్తున్నాం. అందరూ కూడా ప్రతి సంవత్సరం
భక్తి శ్రద్ధలతో ఉండే రోజు ఈ రోజు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి యొక్క గొప్పతనం మీ అందరూ తెలుసు. గురువుల యొక్క గొప్పతనం, అలాగే సమాజంలో ఎల్కేజీ నుంచి చదువుకునే పిల్లలు కానించి అంచెలంచెలుగా జ్ఞానం తెచ్చుకుంటూ ప్రపంచానికి, మానవ జాతికి, సమాజానికి, ప్రకృతికి అన్నిటికీ కూడా ఏ విధంగా వెళ్ళాలనేది మరి ఈ రోజు చాలా అందరూ కూడా అన్ని స్కూల్లో కూడా దేవవరం నియోజకవర్గంలో అటు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు అన్నిటి కూడా ఇలా పండుగ వాతావరణం ఉంది. దానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు ప్రతి స్కూల్లో కూడా మెగా పేరెంట్స్ ఈవెంట్ పెట్టి అటు గురువుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని గౌరవించుకునే సంస్కృతి తీసుకొచ్చారు. దానికి ఈ రోజు చాలా పండుగ వాతావరణంలో అన్ని చోట్ల కూడా అందరూ కూడా చాలా గొప్పగా చేసుకున్నారు. దానికి అందరూ కూడా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నారా లోకేష్ బాబు గారికి ఈ ఒక్కరు చెప్పదలుచుకున్నాను. మనకి జీవితాన్ని ఇచ్చి తల్లిదండ్రులు అయితే ఆ ఇచ్చిన జీవితాన్ని ఏ రకంగా ఈ సమాజంలో బతకాలి, ఈ సమాజంలో నడవాలి అనేది నేర్పే గురువు. అటువంటి గురువుని ఎప్పుడూ కూడా తల్లి తండ్రుల కన్నా ఎక్కువ పూజించుకునే రోజు గురువులతో గురువుని మనం పాదాలను చేసుకుని రామాంజనేయులు గారు, ఆయనకి పిల్లలంటే ఎనలేని అభిమానం. ఆయన ఎమ్మెల్యేగా అప్పటి ప్రతిసారి కూడా మన స్కూల్కి వచ్చి మన పిల్లల్ని అభినందించడం, మన తల్లిదండ్రులకి ఆయన మెసేజ్ ఇవ్వడం పరిపాటిగా మారింది. సో ఈయన ఎమ్మెల్యేగా ఎగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో భాగంగా భీమవరం పట్టణం 37వ వార్డులోని గాలి రామయ్య మున్సిపల్ స్కూల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే విద్యార్థులకు యూనిఫామ్, స్కూల్ కిట్స్, పుస్తకాలు, స్కాలర్షిప్స్, తల్లికి వందనం, ఆర్థిక సహాయం అందిస్తున్నారని, విద్యార్థుల హాజరు, వారి మార్కుల జాబితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి పురోగతికి, నైపుణ్యతను పెంచడానికి శ్రద్ధ వహించాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో మెగా టీచర్ పేరెంట్ సమావేశాలను ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్, అధికారులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో విద్యా ప్రమాణాలను పెంపొందించుకోవడానికి తగిన సలహాలు, సూచనలు తీసుకుని పాఠశాలలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ, డ్వాక్రా ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 2వ సమావేశమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల్లో ఎంత పురోగతి సాధిస్తున్నారని అన్నారు. గురు పూజోత్సవం పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి శ్రీనివాస్ ను, ఉపాధ్యాయులను, సిబ్బందిని తోట సీతారామలక్ష్మి సాల్వాలతో సన్మానించారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ గౌడ, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉపులూరి చంద్రశేఖర్, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, నాయకులు గంటా త్రిమూర్తులు, చెలబోయిన సుబ్బారావు, యాళ్ల వెంకటేశ్వరరావు, కోళ్ల నాగబాబు, మాదాసు కనకదుర్గ, ఎండీ షబీనా, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, కొరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణ స్వామి, చించినాడ ప్రసాద్, కొల్లిపాకల దుర్గా ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పెట్టారండి. ఇది గాలి రామయ్య గారి స్కూలు దాదాపుగా 1942లో పెట్టారంటే బ్రిటిష్ కాలంలోనే ఈ స్కూల్ ఉందని చెప్తున్నారు. మంచి స్కూల్ ఇది. దీంట్లో చదువుకుని చాలా మంది ఉన్నత పదవుల్లో ఉన్నారనేది కూడా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు. అంత ఈ స్కూల్ ఈ రోజున ఇక్కడ మేము రావటం చాలా సంతోషం. హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ కానీ చాలా చక్కగా పిల్లలకు మంచి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతో పిల్లలు ఉన్నారు. ఇక్కడ అందరితో మాట్లాడటం జరిగింది. ప్రతి పిల్లలకి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో వాళ్ళ చదువుల కోసం తల్లికి వందనం ప్రతి పిల్లలకి పడుతున్నాయని, అదే విధంగా పిల్లలకు కూడా స్కూల్ డ్రెస్సులు కావచ్చు, స్కూల్ కిట్స్ కావచ్చు, ఎందుకంటే పిల్లలు నోటంటే మనం విన్నాం చాలా బాగా ఈ స్కూల్ ఉందని. అదే విధంగా మంచి మధ్యాహ్నం భోజనం కూడా మంచి భోజనం పెడుతున్నారనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ప్రతి తల్లిదండ్రికి కావాల్సింది అదే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, విద్యామంత్రిగా నారా లోకేష్ గారు కూడా ప్రైవేట్ స్కూల్స్ మీద, మన గవర్నమెంట్ స్కూల్స్ మీద దృష్టి పెట్టి చాలా ప్రత్యేకంగా దీనికి కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 50 మంది పిల్లలు ఈ స్కూలు
ఒక మోడల్ స్కూల్ గా మరి గవర్నమెంట్ నుంచి అన్ని కూడా రావడం జరుగుతున్నాయి. వాటర్ విషయంలో ఏ చిన్న చిన్న విషయాలు తప్పకుండా మేము మున్సిపాలిటీ దృష్టి తీసుకెళ్లి అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. భవిత అనే పేరుతో వికలాంగుల స్కూల్ ఇక్కడ పెట్టడం చాలా చాలా హర్షణీయం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. అలాగే ఇక్కడ లోకల్ గా కూడా ఈ నిర్ణయం తీసుకుని ఎక్కడో గొలవాల తిప్పలో ఉన్న స్కూల్ ని దాదాపుగా 25 మంది 23 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నాం. వాళ్ళందరినీ కూడా మేము చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, పక్కన తల్లి తండ్రులు కూడా చాలా సంతోషంగా మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, స్కూల్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. టీచర్స్ అందరూ కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి ఈవేళ టీచర్స్ గురు పౌర్ణమి వచ్చింది. ప్రతి ఒక్క టీచర్స్ కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల మీద అధ్యయనం చేసి అన్ని పాఠశాలల్లో మంచి టీచింగ్, అలాగే యూనిఫామ్స్, వాళ్ళకి పిల్లలకు కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం అన్ని కూడా పద్ధతి ప్రకారంగా మంచి క్వాలిటీ తోటి అందివ్వడం చాలా అభినందనీయం. మరి హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో ఒక స్కూల్ కి 50 మంది లోపల ఇద్దరే టీచర్స్ ఇచ్చేవారు. ఆ ఇద్దరు టీచర్స్ వల్ల పిల్లలకి సరైనటువంటి విద్య అందేది కాదు. ఈ రోజున ప్రభుత్వం విద్యామంత్రి నారా లోకేష్ గారు 60 మంది ఉంటే క్లాస్ ఒక టీచర్ చెప్పిన 5 క్లాసులు 5 టీచర్లు ఇవ్వడం చాలా అభినందనీయం. అలాగే ఈ రోజున పేరెంట్స్ కూడా చాలా మంది ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ కి ఎక్కువ ఫీజులు చెల్లించి పంపిస్తున్నారు. మరి అది అక్కడ కన్నా ఇంకా బాగా ఇవాళ ప్రభుత్వ స్కూల్లో మరి పాఠాలు చెప్పడం కానీ అన్ని రకాలుగా కూడా క్రమశిక్షణ నేర్పించడం కానీ మరి పేద ప్రధానికం అంతా కూడా మరి పిల్లల్ని వారి భవిష్యత్తు కోసం ఇక్కడ ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా అనుమానం లేకుండా ఇక్కడ చేర్పించవలసిందిగా పేరెంట్స్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యకి ఎంత విలువిస్తుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్క పిల్లలు కూడా మనం లక్షలు వేలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే ఒక 50 మందికి ఒక టీచర్ చెప్పున అక్కడ పెడుతున్నారు. ఇక్కడ 10 మందికి ఒక టీచర్ చెప్పున మన ప్రైవేట్ స్కూల్లో పెట్టి విద్యను అభివృద్ధిలోకి తీసుకురావాలని మరి నారా లోకేష్ గారు మరి ఎంతో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. పేద పిల్లలకు విద్యను అందించాలని ఇదందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆ విద్యని ప్రభుత్వం అందించే విద్యను అందుకునే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి. ఎందుకంటే మనం లక్షలు పెట్టి చదివించుకుంటేనే చదువు వస్తానే కాదు. ఇవాళ ప్రతి ఒక్క స్కూళ్ళలో చూస్తున్నాము పిల్లలు ఆడుకునే స్థలాలు ఉండవు. బిల్డింగుల్లో పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. టీచర్ 40 మంది 30 మందికి ఒక టీచర్ని పెట్టి ఇవాళ ప్రభుత్వం స్కూళ్లలో మరి ఎంత సౌకర్యం అందిస్తున్నారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రజల కోసమని ప్రభుత్వం ఇంత కష్టపడి పేద ప్రజల కోసం విద్య చెప్పించడానికి ఎంతో కష్టపడి కార్యక్రమాలన్నీ చేస్తుంది. అందరూ కూడా దీన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రతి పిల్లలకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి నిర్వహించుకుంటున్నామంటే దానికి ప్రధాన కారకులు లోకేష్ గారు చక్కటి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రోజు పాఠశాలలో అన్ని కూడా అభివృద్ధి జరగాలి అంటే ముందు పాఠశాలలో ఉన్న టీచర్ల సంఖ్య పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ గాలిరామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో మరి మోడల్ స్కూల్ గా తయారు చేయడం గొప్ప విషయం. అంటే పిల్లవాడు తన పనులు తాను చేసుకునే విధంగా మరి తయారు చేస్తామని ఈ సభాముఖంగా పెద్దలందరికీ I am studying 4th class in Gali Ramaya Municipal Primary School. First, I welcome you all on this special occasion. The Andhra Pradesh government is providing us many facilities in government schools. Every child has the right to get free education. Through MDN skits, we are getting nutritional food. We are learning by nature. Our qualified teachers. Education is the foundation of a better life. If I learn today, I will lead tomorrow. Here we are more quality teachers. మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన అని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా భీమవరం 36వ వార్డు బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి బాబా రథ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముందుగా బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని, తద్వారా
ద్వారా మోక్షం లభిస్తుందని బాబావారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా రథ మందిర ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన అన్నసమారాధన నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో బాబావారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, బబిలిశెట్టి రామకృష్ణ, చింతలపాటి బంగారాజు, చెరుకువాడ రంగసాయి, ఎంవి రమణ, యాస అనిల్, కొప్పర్తి కోటి, ఎడ్లపల్లి రాంబాబు, మాదాసు బాబి, వెంకటరత్నం, కోపినేడి బాబి, గణేష్ వర్మ, మాదాసు సాయి, గంటా శివ, మహిళా భక్తులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బైపాస్ రోడ్ అడ్డు రోడ్ లో సాయిబాబా మందిరంలో ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నారు. సాయిబాబా గారికి ఆశీస్సులు అందరూ ఉండాలని, ఆ సాయిబాబా గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సందర్భంగా భారతదేశ హిందూ సోదరులందరూ కూడా గురు పౌర్ణమి ఉత్సవం జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఇవాళ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి భీమవరంలో మన షిరిడి సాయి రథ మందిరం 2006లో స్థాపించి గత 19 సంవత్సరాలుగా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ మరి ఎన్నో పూజా కార్యక్రమాలు, భక్తులు ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి గుడి చైర్మన్ అయినటువంటి చల్లారాము ఆధ్వర్యంలో మన భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి మరి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 17వ తేదీ దాకా ఈ ఉత్సవాలు జరుపుతూ 17వ తేదీన అన్నదాన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగియడం జరుగుతుంది. మరి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు కార్యక్రమం జరిగింది. దీనికి అందరికీ కూడా చల్లారాము టౌన్ జిల్లా మేఘా చిరంజీవి ప్రెసిడెంట్ అయిన చల్లారాము గారు మరియు రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా 19 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే చాలా గర్వహించదగ్గ విషయం. చల్లారాము గారు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని షిరిడి సాయిబాబాని ప్రార్థిస్తూ అరుణాచలం వెళ్లే భక్తులకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషితో రైల్వే శాఖ సువర్ణ అవకాశం కల్పించింది. నర్సాపురం నుండి తిరువన్నామలై ఎక్స్ప్రెస్ సర్వీస్ రైలును బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకువీడు రైల్వే స్టేషన్ లో స్పెషల్ వీక్లీ ఎక్స్ప్రెస్ కు భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్ నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతులు మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ట్రైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖకు ట్రైన్ మంజూరు చేయించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లోకో పైలట్ కు దుస్తులు, బొకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్యూసీసీ మెంబర్ వాడపల్లి మోహన్, అసేల్ రాజు, గొంట్ల గణపతి, గంధం ఉమ, మోర జ్యోతిరెడ్డి, నాగమణి, ఎన్ఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వీరమల్లు పాండురంగ విఠలరావుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరుణాచలం ట్రైన్ భక్తులందరూ కూడా ఇంతకుముందు అరుణాచలం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేవారు. కానీ ఈ రోజు నుంచి నర్సాపురం టు అరుణాచలం ఎక్స్ప్రెస్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి బాబురావు గారికి. అదేవిధంగా భక్తులందరూ కూడా సేఫ్ గా, ఎందుకంటే అరుణాచలం దగ్గర ముందు వేరే స్టేషన్ లో దిగి బస్సు ప్రయాణం చేయవలసి వచ్చింది. కానీ ఈ రోజు అరుణాచలం దిగి భక్తులందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తిరువన్నామలై మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు వర్మ గారికి, ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒక చిన్న మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా మనకి టాటా నగర్ టు అలిప్పి ట్రైన్ ఒకటి, మన ఎర్నాకుళం మన ట్రైన్ మన స్టేషన్ ఆగట్ల. ఈ రోజు వరకు అన్ని ట్రైన్లు ఆగుతున్నాయి. దీని గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవట్లా.
కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ ట్రైన్ ఆపమని వీడియో ద్వారా మంత్రులకి మంత్రి గారికి విన్నపం చేస్తున్నా. అలాగే ఎర్నాకుళం టు టాటానగర్ ఎక్స్ప్రెస్ చాలా ఉపయోగకరం, చాలా గొప్ప రోజు. ఎక్కడ పుణ్యక్షేత్రం ఉన్నా ఇవాళ నరసాపురం నుంచి ట్రైన్ నాగర్సోలు సిడి గాని ఇవాళ నరసాపురం టు అరుణాచలం కానీ గొప్పగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా మంచి టీము శ్రీనివాస వర్మ గారు కానీ, బాబిరాయ్ గారు కానీ, రఘురామకృష్ణ గారు కానీ వీరందరూ ఆలోచించి ప్రయాణికులకి భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చక్కగా మంచి ప్లానింగ్ గా ఇన్ని ట్రైన్లు వేశారు. ఇవాళ నరసాపురం టు తిరుపతి, నరసాపురం టు నాగర్సోలు, నరసాపురం టు అరుణాచలం ఇలా ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసి ఈ మినిస్టర్ గారు కానీ, మన బాబిరాయ్ గారు కానీ, రఘురామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ మంచి చక్కగా మాట్లాడుకుని ఇవాళ భక్తులకి ఎక్కడ అసౌకర్యంగా లేకుండా దిగి మళ్ళీ వెళ్తున్నారు. ఇప్పుడు దాకా నరసాపురం టు అయోధ్య త్వరలోనే మళ్ళీ ట్రైన్ భక్తులకి అంతా నిజంగా ఇవాళ లేడీస్ అందరూ కలిసి వచ్చారంటే ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు మారి పాపం లగేజీతో వెళ్ళలేక నానా ఇబ్బందులు పడి ఎంతో సంతోషంగా ఇవాళ స్టేషన్ కి వచ్చి స్వాగతం పలికారు. నాయకులందరికీ ధన్యవాదాలు. ఆకుడి మీదుగా అరుణాచలం వెళ్లి ట్రైన్ వెళ్తున్నదంటే కారణం ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యుల కృషి వల్ల. ఆ మంత్రివర్యులు బొప్పరాజు శ్రీనివాసవరం గారు చాలా కృషి చేశారు. అయోధ్య కూడా ట్రైన్ పెట్టారని మంత్రివర్యులు 2-3 సార్లు అడగడం జరిగింది. అది కూడా మరి లెటర్ పూర్వకంగా మంత్రివర్యులకి ఇద్దాము. అలాగే అయోధ్య కూడా ఆ అయోధ్య రాముడి పుణ్యం అంటే మనకి అయోధ్య కూడా ఇక్కడి నుంచి ట్రైన్ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందిస్తాము. అరుణాచలం వెళ్లి వాళ్ళు చాలా గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మన ఆకుడి నుంచి వెళ్తున్నదంటే మనకి చాలా గర్వకారణం కూడా. ఇక్కడికి వందే భారత్ మన అందరికీ కూడా చాలా గర్వకారణము, చాలా ఆనందదాయకం కూడా. ప్రాంతమైన మన ఆకివీడి పరిధిలో దాదాపు 60 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి అనుకూలంగా నరసాపురం నుంచి అరుణాచలంకి ట్రైన్ వేయటంలో చాలా మరి కృషి చేసినటువంటి అధికారులకి అలాగే అనధికారులకి కేంద్ర మంత్రివర్యులు మరి బీజేపీ వర్మ గారైన మరి నరసాపురం పార్లమెంట్ సభ్యులు అలాగే మన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారికి ఇతర అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్సీ మీటింగ్ లో విజయవాడ డివిజన్ లో మేము కూడా మరి ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనే కాకుండా అనేక ట్రైన్లు ఇంకా ఆకివీడికి వచ్చి ప్రజలకి భక్తులకి అనుకూలంగా ఉండి సౌకర్యార్థం మరి ఎదరికెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అధికారులు కూడా మరి ఈ ప్రాంతవాసులతో ధన్యవాదాలు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం నందు అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారికి పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకాంబరి దేవిగా అలంకరించామని, అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు వేద పండితులచే యాగం నిర్వహించామని తెలిపారు. ఆలయ అర్చకులు కొప్పేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారిని శాకాంబరిగా ఆరాధించడంతో సకాలంలో వర్షాలు కురిసి రైతులు, వ్యాపారస్తులు ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఎలవేల పారాధ్యం శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. సంవత్సరం పొడిగిన ఉత్సవాలు జరిగే మంచి సత్సాంప్రదాయం ఉన్న ఈ దేవాలయంలో అమ్మవారు తొందరగా భక్తులు కోరినట్టు అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం ఉంది. అందులో భాగంగా ఇవాళ ఎప్పటికో ప్రతి సంవత్సరంలాగే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ శాకాంబర అలంకారం చేయడం సాంప్రదాయం ఉంది. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేసిన వ్యాస పౌర్ణమిగా మంచి గుర్తింపు. ఇలాంటి ముఖ్యమైన పవిత్రమైన రోజున ఈ పార్వతీ అమ్మవారిని ప్రతిరూపమైన మావుళ్లమ్మ అమ్మవారిని శాకాంబర అలంకారంలో చూడడం ద్వారా జీవితంలో అన్నపానాలకు లోట్లేని జీవితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తున్న నమ్మకం ఉంది. అందుకు అనుగుణంగా
ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు మధ్యాహ్న మల్లికాన్ శర్మ, మా వైదిక సిబ్బంది, మా సిబ్బంది, విజయవాడ నుంచి వచ్చిన సుమారు 40 మంది నిపుణులు, ఈ అలంకారం సంబంధించిన నిపుణులు, అలాగే వందలాది మంది మావుళ్ళమ్మ భక్త బృందం చెందిన మహిళలు నిన్నటి నుంచి అవరాలు కష్టపడి మా సిబ్బంది తెల్లవారు 3 గంటల వరకు ఈ అలంకరణని పూర్తి చేశారు. అత్యద్భుతంగా వచ్చిన ఈ అందమైన అలంకరణలో శ్రీ అమ్మవారిని చూసి తరిస్తానని కోరుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు పులపర్తి పిఎస్సి కమిటీ చైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు గారు సలహా సూచనలు ఆదేశాల మేరకు ఊరంతా అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ధనధాన్యాలతో ఉండాలన్న అభిలషించిన మేరకు రేపు ధాన్యలక్ష్మి పూజ కూడా నిర్వహించడానికి ప్రతిపాదించాం. రేపు ధాన్యలక్ష్మి పూజ చేసి ధాన్యం అలాగే పసుపు కొమ్మని రైతులకు కానీ అందుకే వచ్చిన భక్తులకు కానీ వితరణకి ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకున్న పొలంలో జల్లుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో పంటలు బాగా పండి వాళ్ళకి ధనధాన్య వృద్ధి కలుగుతుందని అమ్మవారికి ఆశీస్సులు ఉంటాయని కోరుకునే కార్యక్రమం చేస్తాం. మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు శ్రీ అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేశారు. అమ్మవారికి సంవత్సరంలో నిత్యం జరిగే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేశారు. శాకాంబరీదేవి అలంకారంగా అంటే వివిధ రకాల కూరగాయలు, వివిధ రకాల పళ్ళు, వివిధ రకాల ఆకుకూరలతోటి దర్శనం ఇచ్చింది. ఇలా దర్శనం అవడం వల్ల సుభిక్షంగా ఉంటారు, అన్నపానీయాలకి లోటు ఉండదని ఆవిడ దీవించి అదృశ్యం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి గురు పౌర్ణమి సందర్భంగా ఆషాఢమాస సార్ అందించారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజ్యోతుల ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం పారాయణ బృందం సభ్యులు, భక్తులు, ఆలయ కమిటీ సహకారంతో 108 కేజీల స్వీట్స్, పండ్లు, పూలు, సుమంగళి ద్రవ్యాలతో మేళ్ల తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, సత్యప్రసాదులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని చిన్నగా చేయాలని తలిచామని, అయితే అమ్మవారి దయతో అందరి సహకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులచే చండీ హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోస్యల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో మనకు సంవత్సరం అంతా కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క దేవాలయంలో అనేక రకాల విశేష పూజా కార్యక్రమాలు అమ్మవారి యొక్క కైంకర్యార్థం జరుగుతూ ఉంటాయి భక్తుల సహకారములతో. ఆషాఢ మాసం వ్యాస పౌర్ణమి, అసలు గురు పౌర్ణమి అంటారు కాదు, వ్యాస పౌర్ణమి వాళ్ళ ఈ వ్యాస పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మనకి ఎవరైతే గురువు ఉన్నారో మన జీవితానికి మార్గదర్శనం చేసేవాళ్ళు, విద్యని చెప్పేవాళ్ళు, ఆ విద్య ద్వారా మన సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళం కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి రోజున గురువుని పూజించాలి ముందుగా. అలాగ తర్వాత ఆ సందర్భాన్ని అనుసరించి వ్యాస పౌర్ణమి సందర్భముగా స్థానికంగా గత 30 సంవత్సరాలుగా మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణం చదువుతూ ఉంటారు. దేవస్థానంలో మహిళా సమాజం వారు సంకల్పంతో వారితో పాటుగా భక్తుల యొక్క సహాయ సహకారములతో మహిళా సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భముగా సారే సమర్పణ కార్యక్రమం జరిగింది. ఏదో క్లుప్తంగా కార్యక్రమం చెయ్యాలని మనం ముందుగా అనుకున్నా అమ్మవారు అందుకు ఒప్పుకోలా. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిపించాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం ద్వారా ఇంత దేదీప్యమానంగా ఇంత కన్నుల పండగగా ఈ సంవత్సరం ఈ సారి కార్యక్రమం జరిగింది. వైభవంగా చక్కనటువంటి శుభకార్యం. అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చేది శ్రావణ మాసం. అమ్మవారికి సారి ఎందుకు పెడతారు? ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లకు ఆడబడుచుకు సారి పెట్టేంటి సాంప్రదాయం మన సనాతన హైందవ ధర్మంలో ఉంది. ఎందుకంటే సారి ఎందుకు పెడతారు? అమ్మవారికి చలవ అంటే పుట్టింటి ఆడపడుచు చలవ కోరాలనే ఉద్దేశంతో ఈ సారిని పెడతారు. అలాగే మన అమ్మవారు దుర్గా అమ్మవారు మనందరి యొక్క కొంగు బంగారు జగన్మాత కనకదుర్గ అమ్మవారు మన ఆడపడుచుగా భావించుకొని ఆడపడుచుకి మన ఇంటి బిడ్డకి అమ్మవారికి ఈ సారి రూపంలో భక్తుల యొక్క సహాయ సహకారములతో చక్కగా, ఎందుకంటే ఇటీవల కాలంలో సారి అనే పదం కూడా మర్చిపోయే స్టేజ్లోకి వచ్చారు సనాతన ధర్మంలో. ఇలా అమ్మవారికి పెట్టుకుంటూ ఇంటికి వచ్చిన ఆడపడుచుకి ముత్తైదుకి ఈ సారి సాంప్రదాయం సనాతన పూర్వం నుంచి ఉంది కాబట్టి మరువకుండా అమ్మవారికి పెట్టుకున్నట్టుగా ఇంటి ఆడబిడ్డకు కూడా పెట్టుకొని చక్కగా ఆ యొక్క అమ్మవారి యొక్క చలవ కోరుకుంటే సుఖ సౌఖ్యాలతో సర్వ సంపదలతో ఉంటారని చెప్పేసి కోరుతూ మేము అమ్మవారి పారాయణ చేస్తున్నామండి. అప్పటి నుండి అమ్మవారు మాకు ఎన్నో విధాలుగా ఎన్నో ఆపదల నుండి కాపాడుతూ మాకు ఎంతో అండదండలుగా ఉంటున్నారు తల్లి. ప్రతి సంవత్సరం ఇలాగా మేము ఆషాఢ పౌర్ణమికి మేము ఇలా సారి సమర్పణ జరుగుతుంది. కానీ మా వరకే చేసుకునే వాళ్ళము ప్రతిసారి. కానీ ఈసారి అమ్మవారు కృపతో దయతో మా బ్రాహ్మణ సహకారంతో వాట్సాప్లో ఈ మెసేజ్లు పెట్టడం వల్ల అందరూ స్పందించి అంతకంతకంటే ఎక్కువగా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. వారందరికీ ధన్యవాదాలండి. ఆ సంవత్సరం ఇంకా ఎక్కువగా మాకు ఇలా అమ్మవారి దయతో కృపతో ఇలా జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఏ రోజుని కూడా నాగా లేకుండా అమ్మవారి యొక్క
లలిత సహస్రనామ పారాయణం చేసినటువంటి మా మహిళా మండలి సంఘం వారికి కూడా మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జరిగేలా కాకుండా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఎంతో వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా మహిళా సమాజం కమిటీ ఆడపడుచులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ చెస్ డే పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన స్వర్గీయ గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలు భీమవరం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జీవీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ నిర్వాహకులు మాదాసు కిషోర్ తెలియజేశారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్లను మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించి మాట్లాడుతూ విద్యార్థులకు మేధాశక్తిని పెంపొందించే క్రీడా చదరంగమని, వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు చదరంగంలో పోటీ పడవచ్చని, ఉన్నత విద్యకు తోడ్పాటు అందించే చదరంగం క్రీడను ప్రోత్సహించాలని అన్నారు. తమ తండ్రి గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ పేరిట రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జిల్లా చదరంగం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తోట భోగయ్య, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు 20,000 రూపాయల బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళి, చాపాని శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఏపీ స్టేట్ ఇన్విటేషనల్ ఓపెన్ ప్రైడ్ చెస్ టోర్నమెంట్ ను ఈ నెల 20వ తారీఖున జీవీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరుగుతుంది. కీర్తిశేషులు గ్రంథి వెంకటేశ్వరరావు గారు అటు వ్యాపార రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ప్రోత్సహించడం కాకుండా అత్యధికంగా క్రీడా రంగాన్ని ప్రోత్సహించిన వ్యక్తి. ఎందుకంటే యువకులందరూ కూడా ఏదో క్రీడ ఎంచుకుని ఆ క్రీడలో నైపుణ్యం చూపించినట్లయితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరికీ చెప్పేటటువంటి ఆయన గ్రంథి వెంకటేశ్వరరావు గారు. అటువంటి వ్యక్తి పేరు మీద ఇది 2వ సంవత్సరం, గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది ఈ చెస్ టోర్నమెంట్ ని. ఇది 2వ సంవత్సరం. ఏదైతే చెస్ క్రీడాకారులు అందరూ ఉన్నారో వారందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పోటీల్లో పాల్గొని వారి నైపుణ్యాన్ని చూపించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా భీమవరం పట్టణంలో శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఓపెన్ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ని మనం భీమవరంలో ఈ నెల 20వ తారీఖున నిర్వహించుకుంటున్నాము. గత సంవత్సరం ₹1,00,000 ప్రైజ్ మనీ తోటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. దానికి స్టేట్ నలుమూలల నుంచి 185 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సో ఈ సంవత్సరం అంతకంటే గొప్పగా చేసే ఉద్దేశంతో పర్టికులర్ గా కొత్త ప్లేయర్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ₹600 విలువ గల ఇంటర్నేషనల్ చెస్ కిట్ ని వెంకటేశ్వర గారి పేరు మీదుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజనం, వసతి సదుపాయాలను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. చిన్నపిల్లల్ని, విద్యార్థులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 41 మందికి మెమోంటోల్ని అందరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి ఎక్స్-ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన జిల్లా అసోసియేషన్ తరఫున, అనసూయ చెస్ అకాడమీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్మన్, రాజకీయ దురంధరులు శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు గారి ప్రతి సంవత్సరం కూడా వారి పేరట అనేకటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీన గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ చెస్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేసి మరి ప్రధానంగా విద్యతో పాటు పిల్లలు తమకున్న ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో వారి ప్రతిభను కనపరచడం జరుగుతుంది. ప్రధానంగా ఈ చదరంగం అనేది చిన్నతనం నుంచి కూడా వయసుతో నిమిత్తం లేకుండా మెదడుకు మంచి పదును పెట్టడమే కాకుండా మరి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించేటువంటి చదరంగాన్ని ప్రోత్సహించాలని గతంలో కూడా వారి పేరిట ఈ టోర్నమెంట్ అనేది చేయడం జరిగింది. టోర్నమెంట్ లో గెలుపొందినటువంటి విజేతలందరికీ కూడా ఖరీదైనటువంటి చెస్ బోర్డులు కూడా అందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా భీమవరంలో మాదాస్ కిషోర్ అనేక టోర్నమెంట్లు పెడుతూ ఈ చదరంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి చెస్ టోర్నమెంట్ బ్రోచర్లు అనేది ఇక్కడ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి ఈ పోటీలకు పెద్ద ఎత్తున చెస్ క్రీడాకారులు అందరూ కూడా విచ్చేసి ఈ పోటీల్లో తన ప్రతిభను కనబరుచుకుని మంచి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించే చదరంగంలో ముందుకు తీసుకెళ్లాలని దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.